స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. ముఖ్యంగా మనిషి యొక్క ఆలోచన విధానం అనేది ఎంత పవర్ఫుల్, ముఖ్యంగా విశ్వం అనే సబ్జెక్ట్లో చాలామంది అంటే తెలుసో తెలియకుండానో మిలియనర్స్ అవుతున్న వాళ్ళు యూస్ చేస్తున్న ఆ మెంటల్ క్యాపబిలిటీస్ని, ఆ సీక్రెట్స్ని తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా మనిషి యొక్క ఆలోచన విధానం అనేది ఒక మనిషిని పేదవాడిగా ఉంచేస్తుంది, ఇంకో మనిషిని మల్టీ మిలియనియర్గా క్రియేట్ చేస్తుంది. ట్రూ. ఇక మనం చూస్తే అమీర్పేటలో ఉండేవాడికి అంబానీకి కూడా ఆ ఆలోచన విధానం ఒకటి తేడా అని నేను అంటాను. ఓకే, మీ ప్రోగ్రామ్స్ నేను చూస్తున్నాను ప్రీవియస్గా, మీ స్టూడెంట్స్ ఎలా డెవలప్ అవుతున్నారో చూస్తూ ఉన్నాను. ఎలా మీరు అలా ఆ చేంజ్ అనేది తీసుకొస్తున్నారు? సో కమింగ్ టు ద థాట్ ప్రాసెస్ టాపిక్, రీసెంట్లీ ఒక మిలీనియర్తో ఒక స్మాల్ డిస్కషన్ జరిగింది. తన బోర్న్ అండ్ బాటప్ అంతా కూడా స్లమ్ ఏరియా. ఓకే, సో ఇట్లా కాన్వర్జేషన్ జరిగే ప్రాసెస్లో సింప్లీ ఆస్క్ అనమాట, లైక్ మీరు పుట్టింది పెరిగింది స్లమ్లో కదా, ఆబ్వియస్లీ స్లమ్ రిలేటెడ్ స్టఫే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మీ అసోసియేషన్ అంతా కూడా స్లమ్మే ఉంటుంది. ఇంత సూపర్ సక్సెస్ఫుల్ ఎలా అయ్యున్నారన్న కాన్వర్జేషన్లో, సో నేను పుట్టింది స్లమ్లో కానీ నా మైండ్లో స్లమ్ లేదు అని చెప్పున్నారు. ఓకే, సో నా మైండ్లో స్లమ్ లేదు అంటే అతని థాట్ ప్రాసెస్లో స్లమ్ కానీ పూర్ మైండ్ సెట్ కానీ ఏదీ లేదు. ఓకే, సో ఈ హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో ఓకే మన ఆలోచించే స్థాయి, మన ఆలోచించే తీరు వెరీ 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 ఇంపార్టెంట్. జనాలందరూ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు అంటే, నా వల్ల కాదు, నేను చేయలేను, మేబీ నేను దీనికి రైట్ పర్సన్ కాదేమో, నా పేరెంట్స్ పూర్ ఫ్యామిలీ, ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకెక్కడ పాసిబిలిటీ అవుతుంది. ఓకే, సో ఇలాంటి థాట్ ప్రాసెస్తో ఉంటున్నారు. మేబీ ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ ఫర్ దిస్ జాబ్, మేబీ ఈ కెరియర్కి నేను రైట్ పర్సన్ని కాదేమో, ఆర్ ఎల్స్ నా దగ్గర స్కిల్స్ లేవేమో, నేను రైట్ పర్సన్ని కాదేమో అన్న చెప్పే అలాంటి థాట్స్తో ఉంటున్నారు. ఎప్పుడైతే అలాంటి థాట్స్ ఉంటాయో, హౌ దే అట్రాక్ట్ సక్సెస్ ఇన్ దర్ లైఫ్? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. సో ఇలాంటి థాట్స్ని మనం ఏం చేయాలి? కంప్లీట్గా లైఫ్ నుంచి ఎలిమినేట్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ నా వల్ల కాదు అన్న ప్లేస్లో నా వల్ల అవుతుంది. సో మిమ్మల్ని సక్సెస్ అవ్వకుండా ఈ ప్రపంచంలో ఆపే శక్తి ఏదీ లేదు, ఎక్సెప్ట్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈజ్ ఎవరు అంటే మీకు మీరే. ఓకే, మీకు మీరే సక్సెస్ అవ్వకుండా ఆపుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ థాట్ ప్రాసెస్. నా వల్ల అవ్వదు, నేను చేయలేను అని చెప్పి మీకు మీరే ఒక స్టోరీస్ని క్రియేట్ చేసుకుంటున్నారు. సో లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏం జరగబోతుందో మనకు తెలియదు. సో ఈ నెగిటివ్ థాట్స్ ఎప్పుడైనా వస్తే గనక వెంటనే ఒక పాజిటివ్ థాట్తో మనం అది షిఫ్ట్ చేయగలగాలి. ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఫెంటాస్టిక్ అని చెప్పి తన మైండ్ని తను ట్యూన్ చేసుకోవాలి. సార్, మీరు చెప్తున్నప్పుడు నేను ఎక్కువ నా లైఫ్లో చూసిన కొన్ని పర్సనాలిటీస్ గురించి చెప్తాను. ఓకే, విక్టిమ్ పర్సనాలిటీస్. ఓకే, ఈ ప్రపంచం నన్ను ఇలా ఉంచేసింది, చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను తొక్కడం చూశారు, లేకపోతే నా బతుకింతే, నేనేం చెయ్యలేను, నేను ఒక ఫెయిల్యూర్ అనడం, లేకపోతే దే ఆర్ విక్టిమైజింగ్ దెమ్సెల్వ్స్. ఇలాంటి వాళ్ళ పరిస్థితి చాలా అద్వైతంగా ఉంటుందన్నమాట. చాలా చెప్పలేని అంత ఘోరంగా ఉంటూ ఉంటుంది. కుమిలిపోతుంటారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి విక్టిమ్ పర్సనాలిటీస్ కొంతమంది నార్మల్గా మిగిలిపోతుంటారు, కొంతమంది అచీవ్ చేసి గెలుస్తుంటారు. అచీవ్ చేసి గెలిచే వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారంటారు వాళ్ళ మీద? రైట్ క్వశ్చన్ యు ఆస్క్. అన్ని ఫేస్ చేసి అలా ఉండిపోతున్న వాళ్ళు ఒక కేటగిరీ, అన్ని ఫేస్ చేసి సక్సెస్ అవుతున్నారు ఒక కేటగిరీ. సో ఇలా అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ చుట్టూ ఒక కంటికి కనిపించిన కంచెను వాళ్ళు నిర్మించుకుంటున్నారు, ఒక ఇన్విజిబుల్ ఫెన్స్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఏ నెగిటివ్ శక్తి కూడా ఇన్విజిబుల్ ఫెన్స్ని దాటి తన థాట్ ప్రాసెస్లోకి వెళ్ళనివ్వకుండా వాళ్ళని వాళ్ళు సెక్యూర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మీ థాట్ ప్రాసెస్ పాజిటివ్గా ఉండాలంటే దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్ కాల్డ్ OQP, ఓన్లీ క్వాలిటీ పీపుల్, ఓన్లీ క్వాలిటీ పీపుల్. సో మనం ఎవరితో అసోసియేట్ అవ్వాలంటే క్వాలిటీ పీపుల్తో ఎప్పుడు అసోసియేట్ అవుతామో ఆటోమేటిక్గా క్వాలిటీ థాట్స్ మన బాడీలో డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే యూనివర్స్కి మీరు మమేకం అవుతారో, ఒక సీక్రెట్ చెప్తా ఉన్నా, మీరు యూనివర్స్తో అలైన్ అయిన సెకండ్ నుంచి మీ లైఫ్లో మీకు తెలియకుండా టాక్సిక్ పీపుల్ వెళ్ళిపోతూ ఉంటారు. మీరు అనుకోవచ్చు, అయ్యో నా ఫ్రెండ్ నాతో కాల్ చేయడం మానేస్తూ ఉన్నారు, అయ్యో తను కలుస్తూ ఉంటుంది కలవట్లేదు ఏంటి, ఎప్పుడు రెగ్యులర్గా మేము డిన్నర్కి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు డిన్నర్కి పిలిచినా తను రావట్లేదు ఏంటి అని మేబీ మీరు హర్ట్ చేసుకుంటా ఉన్నారు. మీరు ఆల్రెడీ యూనివర్స్తో అలైన్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడైతే యూనివర్స్తో మీరు మమేకం అయిపోయి ఉన్నారో మీ లైఫ్లో ఉన్న టాక్సిక్ పీపుల్ని రిమూవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దెర్ ఈజ్ ఎ కాల్డ్ అసోసియేషన్. మన అసోసియేషన్కి చాలా చాలా పవర్ ఉంటుందండి. దెర్ ఈజ్ ఎ సేయింగ్, మీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ని చూపిస్తే మీ ఫ్యూచర్ చెప్పేయచ్చు అని చెప్పి. ఓకే, మీరు రెగ్యులర్గా ఎవరితో అసోసియేట్ అవుతా ఉన్నారు, రెగ్యులర్గా మీరు ఎవరితో కాంటాక్ట్ అవుతా ఉన్నారు, రెగ్యులర్గా మీరు ఎవరితో టెక్స్ట్ చేస్తూ ఉన్నారు, రెగ్యులర్గా మీరు ఎవరితో మీట్ అవుతా ఉన్నారు, దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ చేయొచ్చు. సో మీ థాట్ ప్రాసెస్ హెల్దీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, రిచ్గా ఉండాలి అంటే కనుక
మీరందరూ ఒకటి ఫాలో అవ్వాలి, అదేంటి అంటే OQP, ఓన్లీ క్వాలిటీ పీపుల్. వండర్ఫుల్ That's it. సార్. ఈ ఓన్లీ క్వాలిటీ పీపుల్ అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఎస్. వన్స్ అపాన్ టైం నా విషయంలో కూడా క్వాలిటీ పీపుల్ లేరు. ఓకే. బట్ వెన్ ఐ రీచ్ టు మై మెంటర్, ఓకే. నా గురువుని కలిసినప్పుడు, ఓకే. గురువు అంటే చాలా మంది టీచర్స్, లెక్చరర్స్ అనుకుంటారు. ఎస్. యాక్చువల్గా నేను నేర్చుకుంది చాలా వరకు కూడా నా గ్రాడ్యుయేషన్ తర్వాత, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాతే ఎవరైతే నేను మెంటర్గా బిలీవ్ చేశానో వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు హీఈస్ వన్ ఆఫ్ మై ఏంటంటే ఒక టార్చ్ బేరర్. ఎస్. వాళ్ళు నా లైఫ్లో క్వాలిటీ పీపుల్. ఓకే, గ్రేట్. బికాస్ ఆఫ్ దెమ్ నౌ నేను ఈ పొజిషన్లో ఉండడానికి వాళ్ళు హెల్ప్ అయ్యారనమాట. గ్రేట్. చాలా మందికి మెంటర్షిప్ యొక్క వాల్యూ తెలియదు. ఎస్. యాజ్ ఎ మెంటర్కి మీరు చెప్పండి, ఒక మెంటర్ లేని పర్సన్కి ఒక మెంటర్ ఉన్న పర్సన్కి డిఫరెన్స్ ఏముంటుంది, ఆ రిజల్ట్ ఏ విధంగా? ఆ మెంటర్షిప్ గురించి ఒక టాపిక్ చేద్దాం అనుకున్నాను, బట్ మీరు అది అడుగున్నారు. ఓకే, మెంటర్షిప్ ఈజ్ ఎర్నెడ్. గురువు తలుచుకుంటే శిష్యుడు దొరుకుతాడో లేదో తెలియదు, కానీ శిష్యుడు తలుచుకుంటే డెఫినెట్గా గురువు దొరుకుతాడు. ఓకే, సో మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ లైఫ్లో ఒక వ్యక్తికి మీరు ఆహ్వానించాలి, హార్ట్ఫుల్గా ఆహ్వానించాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే కోచ్ అనొచ్చు, మెంటర్ అనొచ్చు, గురువు అనొచ్చు. వన్స్ ఆహ్వానించాక క్వశ్చన్స్ ఉండకూడదు, డౌట్స్ ఉండకూడదు, జస్ట్ సబ్మిషనే ఉండాలి. అండ్ ఈవెన్ మీ స్టూడెంట్స్ విషయంలో కూడా నేను చూసింది ఏంటంటే సార్, మోర్ దెన్ రిజల్ట్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ అనడం కంటే కూడా దే ఆర్ మెంటర్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ అనడం బెటర్ ఏమో. అది పదం ఉందో లేదో కూడా తెలియదు కానీ వై, బికాస్ మీరు చెప్పింది తూచా తప్పకుండా పాటించి నేను వాళ్ళని చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఆసమ్ అన్నమాట. హౌ వాళ్ళు ఎంత బాగా నర్చర్ అవుతున్నారు, ఎంత బాగా తయారవుతున్నారు అని చెప్పినప్పుడు. తర్వాత మీరు ఒక మాట అన్నారు, స్టూడెంట్స్ అంటే జస్ట్ ఏజ్ నుంచి ఏజ్ గ్రూప్ అనే కాదు సార్, ఒక 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఎవరినైనా ట్రైన్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్లో అనుకున్న గోల్ రీచ్ అయ్యేలా చేయొచ్చు అని. ఇన్ ద సేమ్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు ప్రోగ్రామ్ చేయబోతున్నారు. యాక్చువల్ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అది ఏ పర్పస్ మీద ఎందుకు బిల్డ్ చేశారు తెలుసుకోవచ్చు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు అంటే, కంపేర్ టు మెన్, బయట స్టాటిస్టిక్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఏ ఫీల్డ్లో అయినా కంపేర్ టు మెన్ ఎక్కువ సక్సెస్ అవుతుంది ఉమెన్ అని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. ఆ స్టాటిస్టిక్స్ రావడానికి చేంజ్ ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, O2O, ఆఫ్లైన్ టు ఆన్లైన్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకప్పుడు వర్క్ చేయడానికి ఎక్కడికో ట్రావెల్ చేసి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్తో, ల్యాప్టాప్తో వర్క్ చేస్తూ ఉన్నారు, విచ్ మీన్స్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో వాళ్ళు ఎప్పటికైతే ఉమెన్ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో వాళ్ళు రియలైజ్ అయ్యి ఉన్నారు, నాకు చాలా క్యాపబిలిటీస్ ఉన్నాయి, నేను మెన్తో ఈక్వల్, మెన్ లానే నేను సంపాదించగలను, అవసరమైతే మెన్ కంటే ఎక్కువ సంపాదించగలను. అలాంటి మైండ్ సెట్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో ఇట్స్ మై అడ్వైస్ టు ఆల్ ద ఉమెన్ ఓవర్ దేర్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మ నాన్నకి ఏదైనా చెయ్యాలి అంటే హస్బెండ్కి పర్మిషన్ అడగాలి. వాట్ ద హెక్, వై? అదే మీరు అర్నర్ అయ్యి ఉంటే, ఇండిపెండెంట్ అయ్యి ఉంటే, మంచి ఇన్కమ్ అర్న్ చేస్తూ ఉంటే ఎవరికైనా కోచింగ్ చేయాలా, ఎవరికైనా పర్మిషన్ అడగాలా? నాట్ రిక్వైర్డ్. మీకు కన్నీ పెంచి పోషించిన తల్లిదండ్రులకు మీరు ఏదైనా చేయడానికి ఇంకెవరికైనా పర్మిషన్ అడుగుతా ఉన్నారు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంది? సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఉమెన్ అందరూ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి, చాలా మంది రాబోతున్న జనరేషన్స్కి రోల్ మోడల్గా ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్. అలాంటి రోల్ మోడల్స్ కొరకు, అలాంటి రోల్ మోడల్స్ని తయారు చేయడం కొరకు మెన్ సపోర్టింగ్ ఉమెన్ అనే హ్యాష్ ట్యాగ్తో మేము ముందుకు వస్తున్నాం. వండర్ఫుల్. అండ్ ఒక్క హ్యాష్ ట్యాగ్తోనే మీరు ఫుల్ నిర్వచనాన్ని ఇచ్చేసారని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్, ఉమెన్ అనే వర్డ్లోనే మెన్ ఉంది. సో మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన ఫ్యామిలీలో ఉన్న ఉమెన్కి మనం ఒక రైట్ హ్యాండ్గా ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి. ఎప్పుడైనా అడుగున్నామా మీకేం కావాలి అని? నువ్వు ఇది చెయ్యి, ఇది అవ్వని ఫోర్స్ చేస్తున్నాం కానీ నువ్వేమవుదాం అనుకుంటున్నావు, నీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అని ఎప్పుడైనా అడగడం స్టార్ట్ చేశారా? ఇప్పుడు అడగండి మీ ఇంట్లో ఉన్న ఉమెన్కి. అండ్ అడిగాక అదొకసారి మీరు ప్రూవ్ చేసి చూపించండి, వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ చూడండి. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు, ఎక్కడ స్త్రీలు పూజింపబడరో అక్కడ అన్ని అనర్థాలే. లవ్ యువర్ ఉమెన్, రెస్పెక్ట్ యువర్ ఉమెన్. తెలిసి తెలియక అందరు మెన్ తరపు నుండి నేను చెప్తా ఉన్నా, మేబీ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మిక్స్డ్ ఎమోషన్స్, రైట్? ఏదో ఒక యాంగర్ మూమెంట్తో డెఫినెట్గా మేము హర్ట్ చేసి ఉంటాము. సో అవుట్ ఆఫ్ ఆల్ మెన్, ఉమెన్ అందరికీ వీఆర్ సారీ, forgive us and thank you and we are there to support you provided మీరు రెడీగా ఉండాలా. వండర్ఫుల్ సార్. సో సార్ చెప్పిన విధంగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే 31st of this month
మీరు తప్పకుండా ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. జస్ట్ బై డిస్ప్లేలో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటికి కాల్ చేయడం ద్వారా మీరు ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, వండర్ఫుల్ ప్రోగ్రామ్ మీరు క్రియేట్ చేసినందుకు కూడా సార్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మై మచ్. ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.